ఢిల్లీలో పొగమంచు కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది. ఏకంగా 4 బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. పొగమంచుల వల్ల బస్సులు ప్రమాదానికి గురి కావడంతో ఒక బస్సు ఏకంగా బస్సు లోపల మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులంతా కూడా ఉక్కిరి బిక్కిరయ్యారు. ఆ మంటలు ఇతర బస్సులకు కూడా వ్యాపించినట్టుగా ప్రాథమికమైన సమాచారం అందుతోంది. ఇప్పటికే కొంతమంది అందులో ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఢిల్లీ ఆగ్రా రూట్లో ఈ బస్సు ప్రమాదం జరిగింది. 4 బస్సులు ఢీకొనడంతో మంటలు చెలరేగి ప్రయాణికులు పూర్తిగా అందులో చిక్కుకున్న దయనీయమైన పరిస్థితి. అందరూ కూడా తీవ్రమైన ఆందోళనకు గురైన సందర్భం. వెంటనే అక్కడికి సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా సమాయత్తమైంది. అయితే ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక సందర్భాల్లో ఈ సీజన్లో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ముందున్న వాహనాలు కావచ్చు, ఎదురుగా వస్తున్న వాహనాలకు సంబంధించిన కదలికలను గుర్తించడం కష్టంగా ఉంటుంది. రాత్రి వేళలో, అది కూడా తెల్లవారుజామున అర్ధరాత్రి వేళలో అయితే పొగమంచు ఎక్కువగా ఉండే సందర్భం ఏదైతే ఉంటుందో ఆ సందర్భంలో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరిగే సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే ఈసారి ఏకంగా 4 బస్సులు ఒకదానికొకటి ఢీకొనడం, అందులో అనేక మంది ప్రయాణికులు చిక్కుకోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయంగా కనిపిస్తూ ఉంది. పొగమంచు వల్ల జరిగిన ఈ ప్రమాదం నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం అప్రమత్తమైన పరిస్థితి. మరిన్ని వివరాలు మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇంకా కూడా దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో పూర్తిగా సహాయక చర్యలు కూడా ఇబ్బందిగా మారిన పరిస్థితి అక్కడ తలెత్తుతుంది. ఇలాంటి ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతున్న సందర్భం. దీంతో పాటు అర్ధరాత్రి వేళలో పొగమంచు ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకొని ఉదయం వేళలో చేపడితే బాగుంటుందనే ఒక సూచన కూడా వస్తుంది. ఈ ప్రమాదాల నివారణకు తప్పకుండా ప్రభుత్వ యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే డిమాండ్ కూడా ప్రజల నుంచి వినిపిస్తూ ఉంది.